ప్రపంచ చరిత్రలో అమెరికా అధ్యక్షుడు ఉడుక్కుంటున్నది ఇద్దరి విషయంలోనే. ఒకళ్ళు మోడీ, రెండో వాళ్ళు నెతన్యాహు. మోడీని ఎన్నిసార్లు వంచుదామన్నా సరే వంగకపోగా మరింత మొండిగా నిలబడుతున్నాడు. నిన్నగాక మొన్న యూరప్ దేశాలలో ఉన్నటువంటి జర్నలిస్టుల చేత జయశంకర్‌ని ప్రశ్నలు ఏవించారు. రష్యా నుండి ఆయిల్ కొంటున్నారు, నైతికంగా సిగ్గుందా అని చెప్పేసేసి. పాకిస్తాన్‌కి ఆయుధాలు అమ్ముతున్నటువంటి వాళ్ళకి లేని సిగ్గు మాకెందుకు అని అడిగారు జయశంకర్. అదే సందర్భంలో మా దేశ అవసరాల కోసం మేము కొంటాం, మీరెవరో గొట్టంగాళ్ళు అని ఒక్క మొక్కే అనలేదు అంతే. కానీ మేము కొంటాం అని తేల్చి చెప్పారు. అలాంటి మొండితనం ఒక్క మోడీ ప్రభుత్వ హయాంలో మాత్రమే సాధ్యమైంది. అమెరికా అధ్యక్షుడికైనా సరే, ఈవెన్ అమెరికాకి సంబంధించిన రాయబార కార్యాలయ సిబ్బందిని సమన్ చేసి పిలిపించిన దమ్ము మోడీ సర్కార్‌ది. 4 షిప్పులు, అది మనది కాని షిప్పులు. ఆ షిప్పుల మీదన మన భారతీయులు ఉన్నారని తెలిసి కూడా దాడి చేసినటువంటి సందర్భంలో పిలిచి మరి వాళ్ళకి వార్నింగ్‌లు ఇచ్చినటువంటి చరిత్ర మోడీ సర్కార్‌ది. మండిపోతున్నటువంటిది ట్రంప్‌కి ఒక పక్కన. ఇంకోటి పాకిస్తాన్‌తో చర్చలు నేనే జరిపేశాను, యుద్ధం ఆపిచ్చానని చెప్తే నువ్వు కాదు పొమ్మను అని మొహానే చెప్పినటువంటి మొండోడు మోడీ. దాంతో బెత్తరపోయినటువంటి పరిస్థితి అమెరికా అధ్యక్షుడు. అప్పటి నుంచి కడుపు మంటతో అనేక పనులు చేశాడు, దెబ్బతిన్నాడు. ఇప్పుడు అప్పుడే అన్నాడనమాట, మోడీతో బేరాలాడడం అంత సులభం కాదు, మోడీ తన దేశం కోసం ఎంత గట్టి బేరగాడో అర్థమైంది నాకు అన్నటువంటి. అంటే అంత మొండిగా నిలబడింది మోడీ నెంబర్ 1 ఫస్ట్. ఇప్పుడు నెతన్యాహు అమెరికానే ట్రాప్‌లో లాగి ఇరాన్ మీదకి యుద్ధానికి దించింది ఇజ్రాయెల్. తన ఖర్చు ₹30, వీళ్ళ ఖర్చు ₹70. లాభం ఇజ్రాయెల్‌కి, నష్టం అమెరికాకి. ఇవాళ ఒప్పందంలో డబ్బులు కూడా అమెరికా కట్టుకుంటుంది, యూరప్ దేశాలు కట్టుకుంటే ఇజ్రాయెల్ 10 పైసలు కట్టదు. లబ్ధి పొందేది మాత్రం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు గురించి అందుకని డిఫికల్ట్ గై అన్నటువంటి ఒక కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చాడు ట్రంప్. డిఫికల్ట్ గై. ఎందుకంటే ట్రంప్ లాంటి తిక్కలోడికి సరైన మొగుడు మనగాడు.